నీతో అర్జెంట్గా మాట్లాడాలి. రే అభి రే ఆ? ఈసారి ఎవర్రా? ఓకే. ఏ శ్వేత ఏంటి నువ్వు ఉదయ అవును సండి, రేపు మార్నింగ్ పెళ్లి ఏర్పాట్లు చేశాడు అభిరామ్. రేపు పొద్దున అవునరా, మీ అందరి సపోర్ట్ కావాలి. రే రొటీన్ ప్రాబ్లం రా అభి. రే దీనికి వేరే సొల్యూషన్స్ లేవా? రేయ్, ఇది రొటీన్ ప్రాబ్లం కాదురా. శ్వేత వాళ్ళ బాబు హోమ్ మినిస్టర్ కదరా, అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. శ్వేత పెళ్లి మన చావు ఒకేసారి, దట్స్ కన్ఫర్మ్డ్. ఇదిరా అసలైన ఇంట్రెస్ట్ అంటే. అయినా మీరందరూ ఎందుకు టెన్షన్ పడడం? ప్లాన్ చేసింది నేను, రిస్క్ తీసుకునేది నేను. అయినా ప్రేమించడం ఏముందిరా, ఏ ఎదవైనా ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు అందరినీ ఎదిరించి లవ్ మ్యారేజ్ చేయాలంటే గట్స్ ఉండాలిరా. ఈ అభిరామ్ కి ఉన్నవే అవి గట్స్. సండి చెప్పరా, ఇంకా నన్ను బుక్ చేయలేదేంటా అని చూస్తున్నాను, చెప్పు. అబ్బే అదేం లేదురా, ఇప్పుడు శ్వేతని ఉదయ్ని మీ ఇంట్లో ఇవాళ నైట్ నువ్వు దాస్తే చాలు. హోమ్ మినిస్టర్ ఎలాగో మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి నీ మీ డౌటే రా. వర్కౌట్ అవుతా? ఇప్పుడే సానిగాడు ఇంటికి వచ్చాను. హాయ్ గైస్. హాయ్ అండి. ఒరే శాండీ, ఆ, శ్రీనాథ్ అంకుల్ ఇంట్లో పార్టీకి వెళ్తున్నాం, నువ్వు కూడా రాకూడదు? అమ్మో 100 రూపాయలతో జీవితం ఎలా స్టార్ట్ చేశారో చాటబాడతంతో చంపేస్తారు, నా వాళ్ళు కాదు. అబ్బా సరే సరే, అనవసరంగా అడిగాను. వాట్ సేఫ్, లెట్స్ గో. సండి రేపు మార్నింగ్ 6 o'clock. అబ్బా 10 గంటల వరకు పక్క మీద నుంచి లేవరు, 6 గంటలకు లేచి ఏం చేస్తారా? కేబిఆర్ పార్క్ బర్డ్స్ వాచింగ్. ఓ వాడికి ఎలాగో జాబ్ రాదని డిసైడ్ అయ్యి ఇలా పెట్టలు పట్టుకుందామని ఫిక్స్ అయ్యాడు. గోపి జాకెట్. హే థ్యాంక్ యూ. వెళ్దామా? ఓకే I'll ఓకే give- గైస్, Okay, లెట్స్ See you గో. guys, enjoy yourselves. Bye bye. బాయ్. గోపి హే వసు, గోపి. నీకు స్మాల్ coming. సజెషన్. ఏంటి? ఏం లేదు, రాను రాను నీ స్లీవ్స్ పుట్టైపోతున్నట్టున్నాయి. ఆహా, ఇది మా ఆయన అంటే వింటాను, నువ్వు చెప్తే కాదు. ఆహా, గోపి నీకు చెప్పేదేనే లేక మనతో స్పెషల్ రికమెండేషన్ పెట్టించారు. ఏయ్, ఏంటి గోపి, నిజమేనా? ఏంటి వసు? నిజమేనా? వాడేదో గొడవ పెట్టేస్తే నువ్వు నమ్మేటమే. వీటి అబ్బా ఆల్రైట్ బై బై. బాయ్. ఎలాంటి కొడుకుని పెంచారు? వాడు నీ పెంపకం. హే గైస్, ఇద్దరు అంత టెన్షన్ పడతారు, నేనేగా. శ్వేత ఐ షూర్? అఫ్ కోర్స్ రా, నా కోసం ఇల్లు వదిలేసి వచ్చాక కూడా అర్థం కావట్లేదా? మా డాడీ ఎంత టెన్షన్ పెడతారు, స్టేట్ని ఇంకెంత టెన్షన్ పెడతారు, తలుచుకుంటేనే చాలా టెన్షన్గా ఉంది.